ఆడపిల్లలను రక్షించాలన్న నినాదంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2K రన్ కొనసాగింది. సమాజాభివృద్ధిలో సగభాగం వహిస్తున్న ఆడపిల్లలను గర్భంలో చిదిమేయడం అమానుషమంటూ గాంధీబొమ్మ సెంటర్లో నినాదాలు చేశారు. సత్యవాణి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, గాయకురాలు మధుప్రియ, మోహిని కుమారి పాల్గొన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం. Agastya is age study years, intermediate second year. ఇక్కడున్న ఆడపిల్లలు సాక్షాత్ అమ్మవారి స్వరూపం అని నేను భావిస్తున్నాను. కనుక గోదావరి తల్లి ఇక్కడున్న పంట పొలాలను సస్యశ్యామలం చేస్తూ అన్నదాతలను ఆశీర్వాదిస్తుంది. ఈ పుణ్యభూమిలో పుట్టిన నన్నయ్య, అల్లూరి సీతారామరాజు, భోగరాజు మరియు పట్టాభి రామయ్య ఎందరో పుట్టిన ఈ పుణ్యభూమిలో మీ ముందు మాట్లాడడం గర్వంగా ఉంది. ఓ మాతృమూర్తి, నీవు వేదాలు చదవకపోయినా పర్వాలేదు, వేదమే నీవు. వేదం ఏ స్థితిని బోధిస్తోందో ఆ స్థితిలో నీవు ఉంటున్నప్పుడు ఇంకా నీకు వేదాలతో పనే ఉందమ్మా. కాబట్టి వేదమే నీవైనప్పుడు ఇంకా నీకు నమస్కరిస్తున్నావు. కాబట్టి ఓ స్త్రీమూర్తి, ఈ భారత జాతి మళ్ళీ మేలుకోవాలి అంటే నీవు నడుం బిగించాలి. ఈ పురుష జాతిని కూడా మేలుకొల్పేలాగా నువ్వు నడుం బిగించాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. మరి ఈరోజు భ్రూణ హత్యలను నిరోధించాలి, స్త్రీ జాతిని కాపాడుకోవాలనేటువంటి నినాదంతో మన పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సేవ్ ది గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమం అద్భుతంగా విజయవంతం అవుతోంది. ఎందుకంటే ఈవేళ ఎక్కడ చూసినా కూడా యువత, విద్యార్థినులు, గృహిణులు, మహిళలు, ఉద్యోగస్తులు, రైతులు, అన్ని వర్గాల వారు కూడా ఆడపిల్లను కాపాడుకుంటాం, సమాజాన్ని రక్షిస్తామనేటువంటి నినాదంతో ఈవేళ అందరూ కూడా వీధుల్లోకి వచ్చారు.